దేవుడా, నేనేం తప్పు చేశాను? నిజంగా ప్రేమ తాగే నీటిలో ఆ మందు ఎవరు కలిపారో నాకు తెలీదు. ప్రేమ కాంపిటీషన్లో గెలవాలని, ఎదగాలని ఎంత తాపత్రయపడ్డాను. ఎవరో పాపాత్ములు చేసిన పనికి ప్రేమ నన్ను అనుమానిస్తుంది, దోషం చేసి నిందిస్తుంది. నీకు తెలీదా ప్రేమంటే నాకెంత ఇష్టమో? నాకు ప్రేమ కావాలి. తను నా ప్రేమను అర్థం చేసుకోవాలి. తనతో నా జీవితాన్ని పంచుకోవాలి. తన్ని పసిపాపలా నా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. ప్రణయ్ ప్రేమని ప్రేమిస్తున్నాడా? చెప్పు భగవంతుడా, నా ప్రేమ నిజమని, తన మీద నేను ప్రాణాలే పెట్టుకున్నానని. నా ప్రేమకు తెలియాలంటే నేనేం చేయాలి? పోనీ నా ప్రాణాలు వదిలేస్తే అయినా ప్రేమ నమ్ముతుందంటే చెప్పు, నేనందుకు రెడీ. కానీ ఒకే ఒక కోరిక, నా ప్రాణాలు పోతేనే తను నా ప్రేమ నమ్మితే ఈ ప్రాణాలు ప్రేమ చేతిలోనే పోయేలా చేయి స్వామి, పోయేలా చేయి. మా అన్న వదినలను హత్య చేయించిన నేరస్తులు మీరు, హంతకులు మీరు. వదిన్ని వెతికి మరీ వేటాడారు. ఇప్పుడు పాపని కూడా వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి చేస్తారు. ప్రేమకి ప్రణయ్ అంటే ఇష్టం లేదా? ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎస్, పెద్దవాడు మన గేలానికి చిక్కుకున్నట్టే. ఫుల్ స్టాప్ పడిపోయింది అనుకున్న లవ్ స్టోరీ మరో కొత్త దారిలో మొదలు కాబోతుంది. థ్యాంక్ యూ. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఖచ్చితంగా ప్రేమ గెలుస్తుంది అనుకున్నామమ్మా. మరి ఏ ముదనష్టపు వాళ్ళు చేసిన పనో, బంగారం లాంటి అవకాశం చేతి వరకు వచ్చి నోటి దాకా రాకుండా పోయింది. పోన్లేమ్మా, అవకాశం పోతే పోయింది. కనీసం పిల్లన్నా క్షేమంగా బయటపడింది. అదే చాలమ్మా. వస్తాను కరుణ. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తామమ్మా. ఏంటి ఓదార్పు యాత్ర? ఈ కొంపకి అది ఒకటే తక్కువైంది. నా కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఎవరు లేరు. ఓదార్పు యాత్ర వెళ్ళండి వెళ్ళండి. ఈ మనిషి ఇప్పుడు దీనిని ఏదో ఒకటని ఇంకా బాధ పెడతాడు. ఏమండి, మీరు కాసేపు బయటికి వెళ్తారా? ఏ ఈ కొంపను వదిలేసి బయటికి వెళ్ళి అడుక్కు తినేవాళ్ళ రోడ్డు మీద తిరగమంటావా?
నేను పెంచుకున్న ఆశలన్నీ పేకమెల్ల కూల్చేసి చూడు ఎంత తాపిగా కూర్చుందో మహాతల్లి. ఇంకో 2 నిమిషాలు ఓపిక పడితే నీ సొమ్మైపోయింది. దగ్గొస్తే ఊపిరి ఎవరు పోతుందా? ఊపిరాగే పరిస్థితి వచ్చింది కాబట్టి అది పాట ఆపాల్సి వచ్చింది. అది తాగే నీటిలో ఏం మందు కలిపారో ఏంటో, అందుకే అలా జరిగింది. అది చెప్పిన మాట నువ్వు నమ్ముతావేమో గాని నేను నమ్మటం లేదు. మందు లేదు పొందలేదు, ఇదంతా నీ కూతురు కావాలని చేసింది. అక్కెందుకు అలా చేస్తుంది? పొగరే మీ ఎక్కడికి పొగరు. పట్టుదలుంటే ఎలాగైనా గెలవచ్చు. ఈవిడి గారికి పట్టుదల కంటే పనికిమాల పారుష్యం ఎక్కువైపోయింది కదా. గెలుపు కంటే తనకు నచ్చిన వాడిని సాధించడం వాదించడం ముఖ్యం. ఇది గెలవాలని పాపం అల్లుడు మంచినీళ్లు గ్లూకోజు అన్నీ ఇస్తా ఉంటే నీ చేత్తో ఇస్తా ఉంటే నేనెందుకు తాగాలని పంతం దీనికి. 24 గంటల పాట వల్లే ఇలా నీరసం వచ్చి పడిపోయింది. చెట్టు ఎక్కడ చేత కాక మంగళవారం అడ్డొచ్చిందని పాఠం చేత కాక నేను పను అంకల్ చెప్తుంది నీ కూతురు. సరేనయ్యా, అది కావాలనే చేసింది. ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏంటి? నాకు కాకపోతే ఇంకెవరికుంటుంది? రేపటి నుంచి నా తలెత్తుకొని తిరగలనా? ఈవిడి గారు ఏదో పొడి చేస్తుందని వైన్ షాప్ దగ్గర రేపటి నుంచి ఒక క్వార్టర్ కాదు ఫుల్ తీసుకుంటానని తొడగొట్టి మరీ చెప్పాను. మళ్ళీ 100 పట్టుకెళ్ళి క్వార్టర్ అంటే చీప్ లెక్కను చూసినట్టు చీపుగా ఎగదిగా చూస్తాడు. అమ్మా, ముందే నీ బయటికి పంపించు. పోతాను. పోకపోతే ఈ కొంపలో తగలెడతాను అనుకున్నావా? నువ్వు చేసిన ఘనకార్యానికి సంకలు గుద్దుకుంటూ ఇక్కడే తిరుగుతాను అనుకున్నావా? ఎదవ జన్మని దరిద్ర రేఖ అరచేతిలో దగ్గరుండి గీయించుకున్నట్టుంది. ఈ జన్మలో నాకు సుఖపడే యోగం లేదు. ఇదోటి అయిపోయింది. చెయ్యి పదం. ఆ తాగుబోతు మాటలేం పట్టించుకోకమ్మా. ఆయనతో మాటలు పడ్డం నాకేం కొత్త కాదు కదమ్మా, కాబట్టి బాధ లేదు. కానీ దీని కళ్ళల్లోకి చూడలేకపోతున్నానమ్మా. సారీ బంగారం, ఇవాళ పోటీలో ఓడిపోయి ఉండొచ్చు కానీ జీవితంలో అయితే ఓడిపోనరా. ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేయిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. సింగింగ్ కాంపిటీషన్ లో పాత రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని నమ్మిన గాయని ప్రేమ ఆఖరి నిమిషంలో హాస్పిటలైజ్ అవ్వడం అందరినీ తీవ్ర నిరాశకి గురిచేసింది. సింగింగ్ కాంపిటీషన్ లో రికార్డ్స్ బ్రేక్ చేసి వచ్చే ప్రైజ్ మనీతో పాపకి ఆపరేషన్ చేయిద్దామని ఆశపడింది. పిచ్చిది. నేనుండగా దాని ఆశలు నెరవేరనిస్తానా?
పాపం ప్రేమ నా మనవరాలి గొంతు ఆపరేషన్ చేయించడం కోసం ప్రాణాలకి తెగించి పోరాడినా ఫలితం దక్కకుండా పోయింది. ఇప్పుడెలా ఉందో ఏంటో బిడ్డకి. ఇందిరా, ఏంటి? ప్రేమ హాస్పిటల్లో ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూసొచ్చేద్దామమ్మా. ఎందుకు? ఎందుకంటావేంటమ్మా? ఎప్పుడైతే లక్ష్మి వాళ్ళింటి కోడలైపోయిందో అప్పుడే వాళ్ళు మనకు బంధువులయ్యారు. అదీగాక ప్రేమకి ఈ పరిస్థితి రావడానికి కారణం మనింటి వారసురాలికి మాట తెప్పించాలనే ప్రయత్నం వల్లనే కదా. అవసరం లేదని నాకు అనిపిస్తోంది. మనింటి వారసురాలు కాబట్టి పాపని మనకివ్వు అంటే ఇచ్చిందా? అది ఆపరేషన్ చేయిస్తామంటే ఒప్పుకుందా? మీరు అక్కర్లేదు, మీ డబ్బు అక్కర్లేదు అని ఎంత పొగరుగా మాట్లాడింది మర్చిపోమంటావా? మనల్ని కాదని ఆపరేషన్ ఎలా చేయిస్తుందో దాన్ని చూడ్డానికి వెళ్లాల్సిన పని లేదు. ఆ పొగరుబోతులతో మాటలు పడాల్సిన అవసరమూ లేదు. అది కాదు శివాగ్ని. శివాగ్ని చెప్పిందిగా, ఎందుకు దానికి నచ్చని పని చేయాలనుకుంటారు? మీరు వద్దంటారని నాకు తెలుసు. మీ బుద్ధులేంటో కూడా నాకు తెలుసు. ప్రేమ ఆ పసిదాని గొంతుకు ఊపిరి పొయ్యాలని చూస్తుంటే మీరు దాని గొంతు నులిమేయాలని చూస్తున్నారు. పాపాత్ములారా, భగవంతుడనేవాడు ఇవాళ మౌనంగా ఉండి ఉండొచ్చే, కాని ఖచ్చితంగా ఏదో ఓ రోజు మీ ఇద్దరికి తగిన బుద్ధి చెప్తాడు. ఛ! ప్రేమ కాంపిటీషన్లో గెలిచుంటే నేను చేసిన సర్వీస్కి నా మీద పాజిటివ్ కార్నర్ అయినా వచ్చుండేది. లాస్ట్ మినిట్లో ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. తప్పు నాది కాకపోయినా నింద భరించాల్సి వచ్చింది. ప్రణయ్, ఏంటన్నమ్మా? ప్రేమను ఒకసారి పలకరించొద్దామా? అసలు నీతో మాట్లాడాల్సిన క్షణమే నాకొద్దు. మీ అమ్మ వాళ్ళని అడిగితే అవసరం లేదంటున్నారు. నువ్వైనా తీసుకువెళ్ళరా? ప్రేమను చూడాలనుందిరా. అంటే నానమ్మ, బాగా టైర్డ్గా ఉన్నాను. డ్రైవ్ చేయాలంటే డ్రైవర్ని తీసుకెళ్దాంరా. నువ్వు తోడుగా వస్తే చాలు. డ్రైవర్, కార్తీ. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. పాపం అల్లుడు మంచినీళ్ళు, గ్లూకోజు అన్నీ ఇస్తా ఉంటే, నీ చేత్తో ఇస్తా ఉంటే నేనెందుకు తాగాలని అంతం దీనికి. అమ్మ ప్రేమ, కొంచెం ఈ కషాయం తాగమ్మా. ఇప్పుడేమొద్దమ్మా. అక్క తీసుకో.
10 నీకు సారీ చెప్పగలుగుతున్నాను కానీ ఆపరేషన్ మాత్రం చేయించలేకపోతున్నాను రా. సారీ బంగారం, సారీ. మీరా రండి రండి, ప్రేమ ఉందా అమ్మా? లోపలుంది. రండి రండమ్మా, పద. రండి. అమ్మ ప్రేమ, ప్రణయ్ రా బాబు. మళ్ళీ వచ్చావా? ఇంకా చెప్పాల్సిందేమైనా మిగిలిపోయిందా? లేదా నన్ను ఇంకా సాధించాలని వచ్చావా? ఓడిపోయిన నన్ను చూసి పాపకి గొంతు ఆపరేషన్ చేయించడం నీ వల్ల కాదు అని దెప్పిపడడానికి వచ్చావా? అదేం కాదమ్మా, నేను నిన్ను చూడాలనంటే తీసుకొచ్చాడు. బామ్మగారు, కూర్చోమ్మా. మీరు కూర్చోండి. పోటీలో ఖచ్చితంగా నువ్వే గెలుస్తావనుకున్నానమ్మా, కానీ చివరి నిమిషంలో ఇలా అయిపోయింది. ఇప్పుడెలా ఉందమ్మా? తాగే నీళ్లలో ఏం కలిపారో తెలియదు గాని మనిషి నిస్సత్తుగా అయిపోయింది. దానికి కారణం నువ్వు అనుకున్నట్టు వీడై ఉండడమ్మా. అని మీరు నమ్మొచ్చు, కానీ నేను మాత్రం నమ్మను. చెప్పానుగా నానమ్మ, ఎన్ని చెప్పినా తను నమ్మదు. నిన్ను నమ్మించడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. చూడమ్మా, ఈ చంటిదానికి ఆపరేషన్ చేయించాలనే పట్టుదలతో ఊపిరి తీసుకోకుండా పాటలు పాడుతూ నువ్వెంత కష్టపడ్డావో. నిన్ను గెలిపించాలని రేయింబవళ్ళు వాడు కూడా నిద్రాహారాలు మాని నీకు దగ్గరగా ఉండి అన్నీ చూసుకుంటూ అక్కడే నిలబడ్డాడుగా. దీని ఆపరేషన్ కోసమేగా నువ్వు కష్టపడినా వాడు తాపత్రయపడినా. మీ దారులు వేరేగాని గమ్యం మాత్రం ఒకటేనమ్మా. నువ్వు గెలవాలనే వాడు కోరుకున్నాడు. అదంతా పెద్ద నటన బామ్మగారు. ఇదొక్కటే కాదు, ప్రతిదీ నాటకమే. నోరు తెరిస్తే అబద్ధం, అడుగు వేస్తే కుట్ర. ఎలాగైనా నన్ను ఓడించాలని, నా అసమర్థతని సాకుగా చూపించి పాప నా నుంచి దూరం చేయాలని, తన దగ్గరికి చేసుకోవాలని. అవును, ఆ కలిపే మందేదో మొదటిసారి నీళ్లు అందించినప్పుడే కలిపిచ్చుంటే బాగుండేది కదా.